హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో కీళ్ళ నొప్పులని తగ్గించి, వెయిట్ లాస్ అవ్వడానికి, గుండె ఆరోగ్యానికి, అలాగే డైజెషన్‌కి ఎంతో మేలు చేసే రాజ్మా కర్రీ ఆథెంటిక్ పంజాబీ స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్‌లో గాని మీరు రాజ్మా కర్రీ చేసి పెట్టారంటే ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అంత బావుంటుంది. ఇది రైస్, రోటీ ఎందులోకైనా సూపర్‌గా ఉంటుందండి. సో, లేట్ చేయకుండా ఈ పంజాబీ స్టైల్ రాజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. రాజ్మా కర్రీ చేయడానికి 1 కప్ వరకు రాజ్మా తీసుకోండి. వీటినే కిడ్నీ బీన్స్ అంటారు. సో, వీటిని ఒక బౌల్‌లో వేసుకొని ఒక 3, 4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఈ రాజ్మా మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకొని, మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోండి. రాత్రంతా నానబెట్టేసరికి రాజ్మా ఇలాగా పెద్దగా ఉబ్బుతుంది. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా వంపేసి, మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. ఇప్పుడు రాజ్మాని కుక్ చేసుకోవడం కోసం 3 లీటర్స్ కుక్కర్ తీసుకొని, అందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఈ రాజ్మా వేసుకొని, రాజ్మా తీసుకున్న కప్‌తోనే 3:30 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, ఒక నల్ల ఇలాచి, ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నేనిక్కడ చిన్న కుక్కర్ వాడుతున్నాను కాబట్టి లో ఫ్లేమ్ చెప్పానండి. మీరు రాజ్మా చేసుకునే క్వాంటిటీని బట్టి పెద్ద కుక్కర్ వాడాల్సొస్తే మీరు హై ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవచ్చు. ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ ఓపెన్ చేయండి. చూడండి రాజ్మా అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా కూడా వేరొక బౌల్‌లోకి వేసుకొని ఇందులో వేసిన స్పైసెస్ అన్నీ తీసేయండి. రాజ్మా ఉడికించిన వాటర్‌ని పక్కనే ఉంచండి పడేయొద్దు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ 1 ఇంచ్ అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేయండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న పీసెస్ లాగా చాప్ చేసి వేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని మరొక అర నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటోని మెత్తగా ప్యూరీలాగా బ్లెండ్ చేసి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి టమాటా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేరేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటిని కలుపుతూ 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ రాజ్మా కూడా వేసుకొని మరొకసారి ఈ మసాలాతో రాజ్మా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. అలాగే మనం రాజ్మా ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్‌ని 2 కప్స్ వరకు రాజ్మాలో వేసుకోండి. మీరు కావాలంటే నార్మల్ వాటర్‌తో కూడా కుక్ చేసుకోవచ్చు. బట్ ఈ వాటర్ వేస్తే కర్రీ మరింత రుచి పెరుగుతుందని వేశాను. ఇప్పుడు కర్రీ అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అలాగే కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడే ఉప్పు, కారాలు రుచి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కర్రీ కాస్త తిక్కుగా రావడానికి అక్కడక్కడ ఉన్న రాజ్మాని గరిటెతో ఇలాగా వెనక వైపు నుంచి నొక్కండి. సో, ఇలా చేయటం వల్ల కర్రీ కాస్త తిక్కుగా వస్తుందనమాట. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఒక 10 సెకండ్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకొని, ఇలా చేత్తో క్రష్ చేసి ఇందులో వేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పాలమీగడ వేసుకొని, మరొకసారి కర్రీ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపి, మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. చూడండి కర్రీ అయితే మనకి మరీ దగ్గర పడిపోకూడదు. మరీ లూజ్‌గానే ఉండకుండా ఈ విధంగా మీడియంగా ఉండేలాగుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా రైస్, రోటీ ఎందులోకి సర్వ్ చేసుకున్నా చాలా బావుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రాజ్మా కర్రీని ట్రై చేసి మీకీ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.